హాయ్ అండి, వెల్కమ్ టు పద్మావతి ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి 2 లెహంగా బ్లౌజ్ సెట్స్ చూపిస్తున్నానండి. నా కస్టమర్ సౌజన్య గారు అనేసి యూఎస్ నుంచి వచ్చారు. తనకు వచ్చేసి లెహంగా అంటే గెట్ టుగెదర్ పార్టీ ఉందండి వాళ్ళ ఇంట్లో వచ్చేసి. అంటే నా స్టోర్కి వచ్చారు. ఇలా నాకు 2 లెహంగా బ్లౌజెస్ కానీ ఏవైనా సరే క్రాప్ టాప్స్ కానీ కావాలి పద్మ గారు, అంటే మా పార్టీకి డిజైనర్ వేర్ కావాలని చెప్పారు. అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట వాళ్ళ కోసమని. ఇలా చూడండి, ఇది వచ్చేసి స్పేస్ నెట్లో మన ఇది ఉంటుంది చూడండి, ఆ దాంట్లో వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నాను. క్యాన్ తోటి ఫుల్ గేరా తోటి చూడండి, ఫుల్ గేరా తోటి లెహంగా రెడీ చేశాను. ఇది వచ్చేసి సౌజన్య గారి కోసం అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ కాంట్రాస్ట్, బిల్కుల్ కాంట్రాస్ట్ కలర్లో డార్క్ గ్రీన్ బ్లౌజ్ తీసుకునేసి, అంటే ఈ మన పీచ్ పింక్లో ఇది చూడండి, మంచి బ్రైట్ కలర్ కదా, ఆ కలర్ దీంట్లో కూడా వచ్చింది చూడండి, ఇలా ఫ్లవర్స్లో అలా కాంబినేషన్ తీసేసుకొని హై నెక్ మోడల్, అంటే క్లాసీ గెట్ టుగెదర్ పార్టీ అంటేనే మనకు అది ట్రెడిషనల్ కాకుండా మనకు వెస్ట్రన్ వేర్లా వస్తుందండి, దాంట్లో అనమాట. అందుకని క్లాసీగా ఉండేలాగా రెడీ చేశాను అనమాట. హై నెక్ మోడల్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ విత్ 3 అంటే కింద రఫ్ ఇట్లా మనకి బటర్ఫ్లై లాగా వచ్చింది చూడండి, కింద పక్క హ్యాండ్స్ 3/4 లాగా వస్తాయి అనమాట. ఇలా హ్యాండ్స్ తయారు చేశాను. పూర్తిగా ఆపోజిట్లోనే ఇట్లా గోల్డెన్ కలర్ నెట్ తోటి ఇలా చున్నీని పేరప్ చేశాను అనమాట. ఇలా సెట్ సౌజన్య గారి కోసం రెడీ చేశాను. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ పాప కోసం అండి, అంటే తను ఒక 14 ఇయర్స్ అలా గర్ల్ అనమాట. తనకు వచ్చేసి ఇలా జిమ్మిచూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి. జిమ్మిచూ ఫ్యాబ్రిక్లోనే ఫుల్ గేరా తోటి ఇలా మొత్తం ఫుల్ గేరా తోటి లెహంగా రెడీ చేశాను. అదే క్లాత్తో తీసుకొని తినకొచ్చేసి సేమ్ చూడండి, ఇలా సేమ్ క్లాత్ తోటి ఇలా చున్నీ రెడీ చేశాను అనమాట. చిన్న దుప్పట్టా అండి, వాళ్ళు మేము ఓనిలా వేసుకోరు, ఓకే వన్ సైడ్ అలా వేసుకోవడానికి కానీ అలా స్టైల్గా ఉంటుంది అనేసి రెడీ చేశాను అనమాట. అండ్ ఇది ఇట్లా దానికి వచ్చేసి గోటా పట్టీ లేసి అండి, అది వచ్చేసి ఇట్లా చున్నీకి 4 సైడ్స్ దానికి కాంబినేషన్ పెట్టించాను. అండ్ బెల్ట్ సేమ్ బ్లౌజ్ క్లాత్ తోటి బెల్ట్ కూడా రెడీ చేశాను అనమాట. ఇట్లాగే బెల్ట్ వచ్చేసి సీక్వెన్స్తో రెడీ చేశాను. అయితే దీనికి లెహంగాకి వచ్చేసి నేను సీక్వెన్స్ వైట్ సిల్వర్ కాంబినేషన్ చేశాను చూడండి, అంటే పూర్తిగా కాంట్రాస్ట్ కలర్, అంటే ఇది పేస్టల్ కలర్ కదండి, ఈ కలర్కి కాంబినేషన్ ఉండాలి అనేసి దాన్ని ప్రిపేర్ చేశాను. అండ్ దీనికి వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ స్క్వేర్ నెక్ తోటి సింపుల్ నెక్ తోటి రెడీ చేసి పైపింగ్ వేసాను అనమాట. అండ్ ఇక్కడ చూడగలరా, నడుముకు వచ్చేసి నేను ఇలా షేప్ ఇచ్చాను చూడండి, పాప కదా చాలా బాగుంటుంది అనేసి షేప్ ఇచ్చేసి దానికి ఇట్లా కర్దానా బీడ్స్ని హ్యాంగ్ చేయించాను. ఇలా రెడీ చేశాను. అండ్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్ కూడా పెట్టాను చూడండి, చిన్న పాప కదా క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి హ్యాంగింగ్ కూడా ఇలా రెడీ చేశాను. సిల్వర్ తోటే హ్యాంగింగ్ ఇలా రెడీ చేశాను. ఇలా వీటిలలో ఏంటంటే మా దగ్గర ఇది మా దగ్గర అన్ని కలర్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి మా స్టోర్లో వచ్చేసి. మీకు ఈరోజు వచ్చి కొన్ని జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో ఉన్న మెటీరియల్ కలర్స్ అండ్ మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ మీరు వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అండ్ బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయి, కామెంట్ చేయండి. అంటే మీరు ఇలా చేయడం వల్ల నాతో అంటే మీతో పాటు ఇంకా కొంతమందికి నా డిజైన్స్ కానివ్వండి, నా ఫ్యాబ్రిక్స్ కానివ్వండి వాళ్ళ వరకు వెళ్తాయి. అండ్ మీకు ఈరోజు అయితే ఈ ఫ్యాబ్రిక్లో మన కలర్స్, వాటికి సంబంధించిన పైన బ్లౌజ్ కానీ, మన శారీ కానీ, లెహంగా కానీ, ఫ్రాక్స్ కానీ ఏదైనా రెడీ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన బ్లౌజ్ మెటీరియల్స్ అన్నీ చూపిస్తాను. మీకు ఇది వీక్ ఫ్యాబ్రిక్లో చూపిస్తాను ఈరోజు అయితే. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో సిల్వర్ షేడ్ మిక్స్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో కలర్ వచ్చేసి. సిల్వర్ షేడ్ మిక్స్ తోటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ రెడీ అయ్యిందండి. ఇది వచ్చేది ఇది అంటే ఇవన్నీ మొత్తం పేస్టల్ కలర్స్ అండి, మొత్తం ఈ క్లాత్లో వచ్చినాయండి రీసెంట్గా అయితే. ఇది వచ్చేసి ఇలా పేరప్ చేశాను, డార్క్ గ్రీన్ ఇప్పుడు మన సౌజన్య గారి కోసం రెడీ చేశాను అంటే బ్లౌజ్ దాన్ని దీన్ని పేరప్ చేశాను. డార్క్ గ్రీన్కి వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను, ఇలా పేరప్ చేశాను. అంటే దీంట్లో అన్ని డిఫరెంట్ పేస్టల్ కలర్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఒక్కొక్కటి. ఇది వచ్చేసి పీచ్ గ్రీన్ అంటాను చూడండి, దాంట్లోనే ఇంకా లైట్ సిల్వర్ మిక్స్ అవడంతో ఎంత మంచి లైట్ వచ్చిందో చూడండి, ఎంత లైట్ కలర్, అంటే చాలా మంచి కలర్ అండి. ఎలా అంటే వాటి పేరు చెప్పాలన్నా కానీ మనము చెప్పలేమన్నమాట, అలా ఉంది. దీనికి వచ్చేసి ఇలా బ్లౌజ్ పేరప్ చేశాను. ఎలా ఉందండి కాంబినేషన్, ఎక్సలెంట్ ఉన్నాయి కదా అసలు. దీనికి వచ్చేసి ఇట్లా అంటే దాంట్లో పిస్తా ఉంది చూడండి, మన పీచ్ గ్రీన్ మిక్స్ ఉంది, గ్రే అండ్ మొత్తం లైట్ వైట్ మీద మ్యాచింగ్ అనమాట. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి. మీకు వీటిలో ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చింది అనుకోండి, మాకు మా నెంబర్కి ఉంది కదా, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు పూర్తి డీటెయిల్ ఇస్తాను. లేదంటే డైరెక్ట్ మా స్టోర్కి కూడా రావచ్చండి.
ఇది వచ్చేసి లైట్ మన డార్క్ పిస్తా గ్రీన్ చూడండి. డార్క్ పిస్తా గ్రీన్లోనే డిఫరెంట్ కలర్ అండి. అంటే ఒకటి మించి ఒక కలర్ అండి. ఏం పేరు చెప్పాలో కూడా మనకు అర్థం కాదు, అలా ఉన్నాయన్నమాట కలర్స్. దానికి వచ్చేసి ఇలా సిల్వర్ సీక్వెన్స్ బ్లౌజ్ని పేరప్ చేశాను. ఎందుకంటే లైట్ కలర్ కదా, దానికి ఇట్లా సిల్వర్ సీక్వెన్స్ తోటి బాగుంటుందని ఇలా పేరప్ చేశానండి. వీటిని వచ్చేసి మనం శారీ బ్లౌజ్లా కానీ, లెంగాస్ కానీ, ఫ్రాక్స్గా కానీ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదే రెడీ చేయాలనేది ఏం లేదు. మనం ఎలా యూజ్ చేసినా ఎక్సలెంట్ ఉంటాయండి. అలా డిజైనర్ వేర్ రెడీ అయిపోతుంది అనమాట. మనం రెడీ చేసామంటే ఈ కలర్ చూడండి, శారీ వచ్చేసి ఎలా ఉందో. అసలు ఏం కలరు అనేది కూడా మనం చెప్పలేము. గ్రే కాదు, సిల్వర్లో మిక్స్ అయ్యి డిఫరెంట్ అంటే డిఫరెంట్ కలర్ తయారైందండి. దీనికి వచ్చేసి కూడా నేను ఇలా సీక్వెన్స్లోనే ఇట్లా ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఈ మోడల్ బ్లౌజ్ని ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ఈ సిల్వర్ కాంబినేషన్కి సీక్వెన్స్కి సెట్ అయిపోతుందని ఇలా చేశాను. మా స్టోర్ వచ్చేసి డిఫెన్స్ కాలనీ హైదరాబాద్లో ఉంటుందండి. మీరు మా స్టోర్కు డైరెక్ట్ విజిట్ చేసి కూడా మీ ఫ్యాబ్రిక్స్ సొంతంగా చూసి మీరు తీసుకోవచ్చు. మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మేము మీకు అందజేస్తాము. ఇది వచ్చేసి మన పీచ్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది చూడండి, ఆ రెండు కలర్స్ మిక్స్ ఉందండి. అంటే మన పీచ్ పింక్ అని కూడా అనలేము, రెడ్ అనలేము అనమాట. ఇట్లా షేడ్ చూడండి ఒకసారి, ఇలా ఇలా అంటే ఎంత బాగుందో. ఆ డిఫరెంట్ కలర్ అంటే వీడియోలో ఎలా వస్తుందో కానీ రియల్గా అయితే ఒక్కటికి మించి ఒక కలర్ అండి. చూడాలి అంటే చూస్తూ ఉండిపోతాం, అంత బాగున్నాయి అనమాట. దీనికి వచ్చేసి నేను ఇలా పేరప్ చేశాను. ప్యూర్ రా సిల్క్లోనే ఇట్లా ఆఫ్ వైట్ బ్లౌజ్ మీద కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. అంటే ఆపోజిట్గా ఉంటుంది అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి మన లావెండర్ కలర్ అండి. లావెండర్ అంటే ఇంక తెలియని వాళ్ళు అయితే ఉంటారు. లావెండర్ మంచి లైట్ లావెండర్ కలర్లో సిల్వర్ మిక్సింగ్ అనమాట. శారీ కూడా చాలా స్మూత్ ఉన్నాయండి. క్లాత్ వచ్చేసి మనకు ఇవన్నీ 5.5 మీటర్ కట్ అండి మనకు శారీకి. అండ్ ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, ఇలా పెట్టాను. అంటే మనకు లైట్ లావెండర్కి వచ్చేసి డార్క్ లావెండరు మొత్తం జెరీ వర్క్తో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి. ఈ బ్లౌజ్ మెటీరియల్ అన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్ అండి. రా సిల్క్లో వస్తాయి, చాలా లుక్ ఉంటాయండి. బ్లౌజ్ రెడీ చేసుకున్నా మనం ఫ్రాక్లో యోక్ పాయింట్కి వేసుకున్నా కానీ, ఎలా రెడీ చేసుకున్నా ఎంగాకు క్రాప్ టాప్లా కానీ మీరు మనం ఏది రెడీ చేసుకున్నా సూపర్ ఉంటున్నాయండి. ఇది వచ్చేసి ఎల్లో, అంటే ఎల్లో కూడా మనం బ్రైట్ అంటే అలా ఎల్లో కాదండి, ఎంత బాగుందో చూడండి. ఎల్లో వచ్చేసి మనకి లైట్ ఎల్లోలో మొత్తం గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది, డిఫరెంట్ కలర్ తయారైంది. ఇలాంటి పేస్టల్ కలర్స్ అంటే తక్కువ అండి మనం చూడడం కూడా, అన్ని పేస్టలే వచ్చాయి దీంట్లో. ఇది వచ్చేసి దీనికి డార్క్ ఎల్లో రా సిల్క్లో ఇలా ఫ్లోరల్ ప్రింట్ని నేను పేరప్ చేశాను. ఎలా ఉందండి, పేరప్ కూడా చాలా బాగుంది కదా. ఇవి అంటే ఇవన్నీ మెటీరియల్ ఏంటంటే నేను ఓన్ చూసి తీసుకొస్తానండి. డిజైన్ వేర్ అన్ని సెట్ చేసి వాటికి పేర్ చేసి ఏది చేస్తే ఎలా ఉంటుంది అనేది చూస్ చేసుకొని తీసుకొచ్చే అలవాటండి నాకు. ఇది వచ్చేసి మనకు మంచి ఎర్రమట్టి కలర్ అనేసి మెరూన్ రెండు మిక్స్ ఉంటుందండి. దాంట్లో వచ్చి షైనింగ్ మనకి సిల్వర్ మిక్స్ తోటి డిఫరెంట్ అంటే డిఫరెంట్ వచ్చింది చూడండి కలర్ ఎలా ఉందో. అందుకే నేను చెప్పానండి, ఒక కలర్ ఈ కలర్ ఈ పేరు అని చెప్పలేము, అలా ఉంది అనమాట కలర్స్ అన్నీ. మనం డైరెక్ట్ మనం కళ్ళతో చూడాలన్నా ఒకటి చూస్తే ఒకటి నచ్చుతుంది, అలా ఉన్నాయి అనమాట. ఇదిగోండి, దీనికి వచ్చేసి నేను ఇలా పేరప్ చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈ కలర్కి కానీ ఆ శారీకి కానీ మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా వేసుకుంటే ఎలా అంటే అలా ఉంటుందండి. ఇలా ఉంది. మీకు డైలీ అప్ టు డేట్ మెటీరియల్స్ అని డిజైనింగ్స్ వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఏవి కుదిరితే అవి నేను అప్డేట్ చేస్తూనే ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా నా ఛానల్ గురించి నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది, మీరు చూడొచ్చు. డిజైన్స్ గురించి మీకు మా డిజైన్స్ గురించి మీకు తెలుస్తారండి. ఇది వచ్చేసి లైట్ పింక్, పింక్లో కూడా లైట్ కాదండి, అదొక ఆనియన్ పింక్ మిక్సింగ్, మంచి పింక్ ఉంది చూడండి, ఆ పింక్ శారీ అండి. ఇది వచ్చేసి ఇది క్లాత్. దీనికి వచ్చేసి నేను ఇలా ఆనియన్ డార్క్ పింక్ లైట్ పింక్ మిక్స్లోనే ఈ ఫ్యాబ్రిక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ని పేరప్ చేశాను. మొత్తం జెరీ వర్క్ ఉంటుంది చూడండి క్లాత్ కూడా. ఇదన్నీ కూడా బ్లౌజెస్లో జెరీ వర్క్స్ సీక్వెన్స్ అంటే డిఫరెంట్ బ్లౌజెస్ మెటీరియల్ని నేను పేరప్ చేసి పెట్టాను అనమాట. అంటే వాటికి అలా లుకింగ్ రావాలి అనేసి. ఇది వచ్చేసి పింక్లోనే ఆనియన్ మిక్సింగ్ పింక్ అండి, బేబీ పింక్ అని కూడా అనడానికి లేదు. ఇది ఒక డిఫరెంట్ కలర్ చూడండి ఎలా ఉందో ఈ పింక్. ఆ పింక్కి వచ్చేసి నేను ఇలా సెట్ చేశాను. ఆఫ్ వైట్ మీద ఈ కలర్ అండి, ఎలా ఉందండి, సూపర్ ఉంది కదా. అసలు ఏ కలర్ని చూసినా మనము ఎలా ఇదని లేము, ఇది బాగాలేదు అని అనుకోవడానికే లేదండి, అలా ఉందన్నమాట కలరు.
ఇది వచ్చేసి లైట్ బ్లూ అండి. ఎలా అంటే బ్రైట్ బ్లూ వేసుకున్నామంటే ఇంకా అసలు ఎలా కనిపిస్తుంది అంటే అంత లుక్, క్లాసీ లుక్ కనిపిస్తుంది మనకి. అండ్ దీనికి వచ్చేసి ఇలా పేరప్ చేశాను. అదే డార్క్ బ్లూ అండ్ సీక్వెన్స్ మిక్సింగ్ తోటి ఇలా పేరప్ చేశాను. ఎలా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి కదా. ఏ పార్టీ వేర్ ఏ పార్టీకి వేసుకున్నా ఆ పార్టీకి అలా నడిచిపోతాయండి, అంత బాగున్నాయండి. అంటే ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కానీ డైరెక్ట్ మీరు మా స్టోర్కి రావచ్చండి, లేదంటే నా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.